నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. ఉమ్మడి ఖమ్మం జిల్లా రాష్ట్ర రాజకీయాలకు ఎప్పుడు ఒక హాట్ కేక్. అక్కడ ఏ చిన్న పొలిటికల్ మూవ్ జరిగినా అది తెలంగాణ స్టేట్ పాలిటిక్స్ లో బర్నింగ్ పాయింట్ అవుతుంది. గత ఎన్నికల్లో కారు పార్టీ అభ్యర్థులను చిత్తుచిత్తుగా ఓడించి ఉమ్మడి జిల్లాపై కాంగ్రెస్ తన జెండా పాతేసింది. కానీ ఇప్పుడు అసలు సిసలు పొలిటికల్ గేమ్ మొదలైంది. ఒకప్పుడు తండ్రిపై ఉన్న ప్రేమతో కొడుకు చేసిన పాపాలకు కళ్ళు మూసుకున్న బీఆర్ఎస్ కొత్తగూడెంలో ఎలా కుప్పకూలింది? జలగం వెంకట్రావును కాదని చేసిన తప్పు గులాబీ పార్టీకి ఎంత డ్యామేజ్ చేసింది? కూనంనేని సాంబశివరావు ఎలా పాగా వేశారు? వీటన్నిటికీ మించి ఇప్పుడు కొత్తగూడెం నియోజకవర్గంపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కన్ను ఎందుకు పడింది? ఖమ్మం జిల్లాలో పొంగులేటి వేస్తున్న ఆ సరికొత్త స్కెచ్ ఏంటి అనేది ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. కొత్తగూడెం అనగానే గుర్తొచ్చేది కోల్ బెల్ట్. కానీ అక్కడ రాజకీయ కుంపట్లకు కూడా కేర్ ఆఫ్ అడ్రస్. గత అసెంబ్లీ ఎన్నికల సీన్ ఒక్కసారి గుర్తు చేసుకుంటే అక్కడ జరిగిన పొలిటికల్ డ్రామా అంతా ఇంత కాదు. సిట్టింగ్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకే మళ్లీ టికెట్ కన్ఫర్మ్ చేసింది నాటి అధికార పార్టీ బీఆర్ఎస్. వనమా సీనియారిటీ, ఆయనకు ఉన్న ఇమేజ్ పార్టీని గట్టెక్కిస్తుందని గులాబీ బాస్ నమ్మారు. కానీ అక్కడ జరిగిందే వేరు. తండ్రికి ఉన్న ఇమేజ్ ఒకటైతే కొడుకు వనమా రాఘవ్ క్రియేట్ చేసిన నెగిటివిటీ మరొకటి. రాఘవ కొత్తగూడెంలో ఈ పేరు ఒకప్పుడు సెన్సేషన్. ఆ తర్వాత వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్. అవినీతి, అక్రమాలు, కబ్జాలు, సెంటిమెంట్లు ఒకటేమిటి, రాఘవ అరాచకాలకు హద్దు లేకుండా పోయిందన్న ఆరోపణలు కొత్తగూడెం వీధుల్లో కోడై కూశాయి. రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఉదంతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఆ ఘటనతో వనమా కుటుంబంపై ప్రజల్లో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత పెల్లుబికింది. అయినా సరే అధిష్టానం వనమాకే జై కొట్టింది. ఫలితం కొడుకు చేసిన పాపాలకు తండ్రికి రాజకీయ శిక్ష పడింది. రాఘవపై ఉన్న వ్యతిరేకతతో వనమా వెంకటేశ్వరరావును కోలుకోలేని దెబ్బతీసింది. బీఆర్ఎస్ ఓటమికి వనమా రాఘవ్ ఎపిసోడ్ ప్రధాన కారణంగా మారిపోయింది. వనమాపై తీవ్ర వ్యతిరేకత ఉందని బీఆర్ఎస్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ మొత్తుకున్నాయి. క్యాడర్ మొత్తం ఒకే ఒకరి వైపు చూసింది. ఆయనే మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు. కొత్తగూడెంలో జలగంకు ఉన్న మాస్ ఫాలోయింగ్, నియోజకవర్గంలో ఆయన చేసిన అభివృద్ధి, ఇవన్నీ పార్టీకి ప్లస్ అవుతాయని కార్యకర్తలు బలంగా నమ్మారు. వనమాకు కాకుండా జలగం వెంకట్రావుకు టికెట్ ఇవ్వాలని నియోజకవర్గ బీఆర్ఎస్ క్యాడర్ హైకమాండ్ ను డిమాండ్ చేసింది. కానీ ఈక్వేషన్స్ లెక్కలు వేసుకున్న గులాబీ బాస్ జలగంను పక్కన పెట్టారు. సిట్టింగ్లకే సీట్లు అన్న ఫార్ములాతో వనమాకే బీఫామ్ ఇచ్చారు. అక్కడే జరిగింది అసలు డ్యామేజ్. జలగం వెంకట్రావుకు టికెట్ దక్కకపోవడంతో ఆయన వర్గం తీవ్ర అసంతృప్తికి లోనైంది. గ్రౌండ్ లెవెల్లో పార్టీ క్యాడర్ రెండుగా చీలిపోయింది. ఒకవైపు వనమా కుటుంబంపై ఉన్న ప్రజా వ్యతిరేకత, మరోవైపు సొంత పార్టీలో రగులుతున్న అసమ్మతి జ్వాలలు. వెరసి కొత్తగూడెంలో గులాబీ పార్టీ కారుకు బ్రేకులు పడ్డాయి. సెల్ఫ్ గోల్ చేసుకుని బీఆర్ఎస్ బొక్కబోర్లా పడింది. బీఆర్ఎస్ సిట్టింగ్ సెంటిమెంట్ రాగం ఎత్తుకోవడంతో ప్రత్యర్థులకు అదృష్టం కలిసి వచ్చింది. పొత్తుల్లో భాగంగా కొత్తగూడెం సీటు సిపిఐ ఖాతాలో పడింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎలాగూ వామపక్షాలకు బలమైన ఓటు బ్యాంక్ ఉంది. దానికి తోడు కాంగ్రెస్ హవా తోడవడంతో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు బరిలోకి దిగారు. వ్యూహాత్మకంగా అడుగులు వేశారు కూనంనేని. వనమా కుటుంబంపై ఉన్న వ్యతిరేకతను, జలగం వర్గం అసంతృప్తిని తమకు అనుకూలంగా మలుచుకోవడంలో కాంగ్రెస్ సిపిఐ కూటమి సక్సెస్ అయింది. ప్రజలు కూడా మార్పు కోరుకున్నారు. వివాద రహితుడు, ప్రజా పోరాటాల నేతగా ఉన్న కూనంనేని వైపు మొగ్గు చూపారు. ఫలితంగా చాలా కాలం తర్వాత కొత్తగూడెం గడ్డపై ఎర్ర జెండా రెపరెపలాడింది. భారీ మెజారిటీతో కూనంనేని సాంబశివరావు అసెంబ్లీలో అడుగుపెట్టారు. కాంగ్రెస్ సపోర్టుతో గెలిచిన కూనంనేని కొత్తగూడెంలో తన మార్క్ రాజకీయాలు మొదలుపెట్టారు. అంతా సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న టైంలోనే అసలు ట్విస్ట్ మొదలైంది. అసలు సినిమా ఇక్కడే మొదలైంది. కొత్తగూడెం పాలిటిక్స్ ఇప్పుడు సరికొత్త టర్న్ తీసుకున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో, ముఖ్యంగా ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ట్రబుల్ షూటర్గా, పవర్ సెంటర్గా ఉన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పుడు కొత్తగూడెంపై ఫోకస్ పెట్టినట్లు టాక్ నడుస్తుంది. పాలేరులో గెలిచి మంత్రి అయిన పొంగులేటి వచ్చే ఎన్నికల నాటికి తన పొలిటికల్ బేస్ ను కొత్తగూడెంకు షిఫ్ట్ చేయాలని భావిస్తున్నారా అంటే అవుననే అంటున్నాయి ఖమ్మం జిల్లా రాజకీయ వర్గాలు. ఉమ్మడి ఖమ్మం జిల్లా అంతటా తనకంటూ ఒక బలమైన వర్గాన్ని క్రియేట్ చేసుకున్న పొంగులేటి భవిష్యత్ రాజకీయ వ్యూహాల్లో భాగంగా కొత్తగూడెం అసెంబ్లీ బరిలో దిగితే ఎలా ఉంటుందోనన్న దానిపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. బొగ్గు గనుల ప్రాంతం కావడం, ఇండస్ట్రియల్ హబ్ కావడంతో కొత్తగూడెం నియోజకవర్గం రాష్ట్ర స్థాయిలో ఎంతో కీలకమైనది. అక్కడ గెలిస్తే రాజకీయంగా మరింత పట్టు సాధించవచ్చని పొంగులేటి స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ ఇక్కడే ఒక బిగ్ క్వశ్చన్ రైజ్ అవుతుంది. కొత్తగూడెం ప్రెజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఆయన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూడా. అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి మిత్రపక్షం. మరి పొంగులేటి కొత్తగూడెం నుంచి పోటీ చేయాలని ఫిక్స్ అయితే మిత్రపక్షం సిపిఐ పరిస్థితి ఏంటి? కూనంనేనిని వేరే నియోజకవర్గానికి షిఫ్ట్ చేస్తారా, లేక పొత్తుల్లో మార్పులు జరుగుతాయా అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్. ఇది కొత్తగూడెం పొలిటికల్ డ్రామా.
నిన్నటి దాకా వనమా వర్సెస్ జలగం, ఆ తరువాత కూనంనేని ఎంట్రీ, ఇప్పుడు ఏకంగా మంత్రి పొంగులేటి కన్ను కొత్తగూడెంపై పడటంతో అక్కడి పాలిటిక్స్ మరింత హీట్ ఎక్కుతున్నాయి. సిపిఐ సిట్టింగ్ సీటుపై కాంగ్రెస్ మంత్రి కన్నేయడం వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి? వచ్చే ఎన్నికల నాటికి కొత్తగూడెం పొలిటికల్ మ్యాప్ ఎలా మారబోతుంది అన్నది కాలమే నిర్ణయిస్తుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో రేగుతున్న ఈ తుఫాన్ ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.